కనుక దేవుని బిడ్డలారా, ఈరోజు మీతో ఒక విషయాన్ని అడిగి మనం పాఠంలోకి వెళ్దాం. మిమ్మల్ని ఒక విషయాన్ని అడగాలనుకుంటున్నాను. మీరు మందిరానికి వచ్చారు కదా, ఏదైనా మర్చిపోయి వచ్చారా? అన్నీ పట్టుకునే వచ్చారా? ఏదన్నా ఏదైనా మర్చిపోయారా? ఏది మర్చిపోలేదా? ఏది మర్చిపోలేదు కదా? ఏదైనా మర్చిపోయారో లేదో పాఠం చెప్తాను, పాఠంలో మీరు విందిరిగానిలే. నేను చెప్పను కానీ పాఠంలోకి వెళదాం. పాఠంలోకి వెళ్ళినప్పుడు మీరు ఏం మర్చిపోయారో, ఓహో ఇది మర్చిపోయినా అని అనుకుంటారో. అప్పటిదాకా జ్ఞాపకం రాదు. విందాం. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రపంచంలో చాలామంది ఆదివారం అనగానే మందిరానికి వెళ్ళిపోతారు. మందిరానికి వెళ్ళడం తప్పని నేను చెప్పడంలే, అందరూ మందిరానికే వెళ్ళాలి. కానీ ఈరోజు మందిరానికి వెళ్ళే వారు ఎంతమంది అయితే ఉన్నారో క్రైస్తవులు, బైబిల్ పట్టుకెళ్తారు, పొద్దున్నే లేస్తారు, స్నానాలు చేస్తారు, టిఫిన్ అయితే టిఫిన్ చేస్తారు, భోజనం అయితే భోజనం చేస్తారు. బైబిల్ తీసుకుని నేరుగా బైబిల్లో నీకు వచ్చినా రాకపోయినా బైబిల్ చేత పట్టుకుని మందిరంలోనికి వచ్చేస్తాం. అవునా కదా? అందరూ చేసేది ఇదే. నాతో శుద్ధాగా మీరు అందరూ ఇదే చేస్తాం. ఇక్కడికి వచ్చి కూర్చుంటాం. ఇక్కడ కూర్చోవడం వల్ల మనకి ఒక లాభం అనేది రావాలి. మనం వస్తున్నాము, మనం వింటున్నాము, మనం వెళ్ళిపోతున్నాము కాదు. ఇక్కడికి మీరు లాభపడడానికి రావాలి అంతే తప్ప ఆదివారం మొక్కుబడి కింద రాకూడదు. ఆదివారం పద్ధతి ప్రకారంగా రాకూడదు. ఆదివారం ఏదో వెళ్ళకపోతే మరలా పాస్టర్ గారు బాధపడతారేమన్నట్టుగా రాకూడదు. ఆదివారం వెళితేనే మంచిది, దేవుడు దీవెనలు ఇస్తాడు అనే దాని మీదే రాకూడదు. మరి ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను నేనంటే, ఇవన్నీ కాకోకుండా ఒక గొప్ప సంగతి ఉంది. ఆ సంగతిని గురించి ఈరోజు మీతో మాట్లాడాలి. నేను అన్ని అలాగే చెప్తాను కానీ లాస్ట్ దాకా చెప్పను, మీరు వినాలి. ఎందుకంటే ఈరోజు చాలామంది పరుగుల మీద వెళ్ళిపోతూ ఉంటారు. మందిరం ప్రార్థన రకరకాల పరిస్థితులు, పద్ధతులు అన్నీ మనం చూస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, మీకు ఒక విషయం చెప్తాను. ఈ శరీరాన్ని నడిపించే ఒక ప్రధానమైనటువంటి పాత్ర ఒకటి ఉంది మనలో. అదేంటి? ఈ శరీరాన్ని నడిపించే ప్రధానమైనది ఒకటి ఉంది. ఏంటది? ఏమండి? ఆత్మ. నువ్వేమంటావు? ఆత్మ. నువ్వు చెప్పండి అన్న. ఓకే, రైట్. అంటే బ్రెయిన్ అంటే హృదయం అనే మనసు అనేది చెప్పాలి. అటు ఇటు కాకుండా బ్రెయిన్ అటువంటి మనం ఏమి ఇక్కడ డాక్టర్ని కాదు కదా నేను అడగడానికి, మీరు చెప్పడానికి. ఓకే, దేవుని బిడ్డలారా, ఈ బాడీని కంట్రోల్ చేసేది ఒకటి ఉంది, అదే మనసు. ఆత్మ లేదని కాదు నేను చెప్పేది. ఆత్మ ఉంటేనే నువ్వు నడుస్తావు. కానీ ఆత్మ ఉన్నంత మాత్రాన నీలో ఉన్నది ఏ ఆత్మ? మనలో ఉన్నది ఏ ఆత్మ అండి? దురాత్మ, దేవునాత్మ? దేవునాత్మ. మరి దేవునాత్మ నీలో ఉందని నువ్వు చెప్పినప్పుడు మరి దేవుడు చెప్పినట్టుగానే చేయాలి కదా. నోట్ దిస్ పాయింట్ బాగా అర్థం చేసుకోండి. మీలో ఉన్నది దేవుని ఆత్మే అయినప్పుడు మీరు దేవుని ఆత్మ చెప్పిన మాటల ప్రకారంగా నడవాలి. నడుస్తున్నారా? నడవటం లేదు. మరి అలాంటిదప్పుడు నీలో ఉన్నది ఏ ఆత్మ? అంటే ఇక్కడ ఆత్మ మెయిన్ ఇంపార్టెంటు. అది మనం కాదనడానికి లేదు. దేవుడే మనలోనికి ఆత్మ పంపించాడు. కానీ మనకంటూ ఒకటి ఉంది మనల్ని నడిపించేది.
ఆత్మతో పాటు మనకంటూ ఒకటి ఉంది. ఏంటది? మనసు, హృదయం. ఇప్పుడు ఇవాళ ఈ హృదయం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం మనం. ఎందుకు కొన్ని విషయాలు మాట్లాడాలంటే ఈ హృదయం గురించే తెలియడం లేదు చాలామంది. ఏమ్మా, చాలామంది బైబిల్ పెట్టుకుని సరిగ్గా ఆదివారం వచ్చాక దులుపుతాం కదా మనం, దబా దబా ఏదో జనవరికి దులుపునట్టు దులుపుతాం, దుమ్ము దబా దబా దులిపేసుకుని బైబిల్ పెట్టుకుని వచ్చేస్తాం. కొంతమంది అయితే బైబిల్ కూడా తెత్తలేదనుకోండి. ఎంతోమంది మహానుభావులు, అందరికీ వందనాలు. కనుక దేవుని పిల్లారా, అన్నీ రెడీ అయిపోయి వచ్చేసారు మీరు, అవును కదా. ఇక్కడికి వచ్చిన మీరు మనస్సు కూడా వచ్చిందా మీతో పాటు? మీతో పాటు మనస్సు కూడా వచ్చిందా? మనస్సు వస్తేనే నీకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు నీకు. నీతో పాటు మనస్సు వస్తేనే నీకు అర్థమవుతుంది. ఏమిటి? మన దేహంలో, ఈ దేహంలోనండి మన మనస్సు అనేది ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది, అంతే కదండి. నీ మనసు అనేది ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తుంది. ఇప్పుడు నువ్వేదో అనుకున్నావు, కొట్టు దగ్గరికి వెళ్ళి కందిపప్పు తేవాలనుకున్నావు. నీవెక్కడ అనుకున్నావు? నీ మనసులో అనుకున్నావు. కొడి దగ్గరికి వెళ్ళి కందిపప్పు తేవాలంటే ముందు నువ్వు ఇక్కడ ఆలోచించాలి, అప్పుడు నిన్ను నడిపిస్తుంది. అప్పుడు కొడి దగ్గరికి వెళ్ళి కేజీయో అర కేజీ కందిపప్పుని పట్టుకుని వచ్చేస్తావు. ప్రధానమైనటువంటి పాత్ర. ఏంటి, మనం భార్యను కానీ, భర్తను కానీ, పిల్లలను కానీ, ఇరుగు పొరుగు వారిని కానీ లోపల తిట్టుకున్నాం అనుకోండి, లోపల తిట్టుకున్నాం, బయటికి తెలుస్తుందా? మరి ఎవరికి తెలుస్తుంది? దేవునికి తెలుస్తుంది. మరి ఇంకా తెలుసు, నీ మనసు నీతో చెప్పేద్ది. ఏమేమి తిట్టామో, ఏమేమన్నామో అన్నీ చెప్పేస్తుంది మన మనసు. ఈరోజు మందిరానికి వెళుతున్నారే తప్ప మనసు ఎక్కడ పెట్టారో తెలుసండి? ఇంటికాడ పెట్టేశారు చాలామంది. ఇంటికాడ పెట్టేశారండి. ఏమిటి మంచి చికెన్ కూర, మటన్ కూర వండుకుంటేనండి, నువ్వెంత ఎలాంటి ప్రసంగం చెప్పు, నీ వల్ల అవ్వదు, నీ వల్ల కాదే అంతే. నీ బంధువులు, నీ రక్త సంబంధులు ఎవరన్నా చుట్టాలో వచ్చారంటే నీ మనసు ఇక్కడ ఉండదు. నేను నిజమే మాట్లాడుతున్నాను, కాదు అని అన్నారా మీరు అబద్ధికులు. కొత్త బట్టలు కొనుక్కొని బీరువాలో పెట్టి వచ్చామనుకో, నీకు సచ్చిన వాక్యం ఎక్కదు నీ హృదయానికి, నీ మనసుకి ఎక్కదు. ఎందుకంటే అమ్మ వెంటనే పాస్టర్ గారికి ఇలా చూస్తూ ఉంటాం, లోపలేమో చీర గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఇలాగెప్పేలి కుడిపైటో ఎడంపైటో పొట్టు ఉందో పొట్టు లేదో ఏంటో, దాని కలర్ ఏంటో, దానికి ఏ డిజైనో ఏంటో, దాని గొడవ ఏంటో అందని. అమ్మ మరియమ్మ గారు వింటున్నారా? అనే వింటున్నానంట. అంతే, అంతేనమ్మా. ఇంటికి వెళ్ళాక అది చేయాలి, ఇది చేయాలి, పిల్లలకి ఇది చేయాలి, అది చేయాలి. జాషువా గారు వింటున్నారా? వింటున్నానండి అంటే. అందుకనే మందిరానికి వచ్చినప్పుడు నీ బిడ్డల గురించి, నీ భార్య గురించి, నీ కుటుంబం గురించి, వస్త్రాల గురించి, ధనం గురించి, అసలు వీటిని గురించి ఆలోచిస్తే గనక నువ్వు మందిరానికి వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే. ఎందుకంటే మానవ మనస్సులోనికి ఈ మాటలు వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఆ మనస్సులోకి ఈ మాటలు వెళ్ళలేనప్పుడు మీరు ఇక్కడికి వచ్చేందుకు, నేను చెప్పేందుకు? అంతే కదండి జాషువా గారు, అంతే కదా. ఈ రోజున క్రైస్తవ్యం ఇలాగైపోవడానికి కారణం ఏంటో తెలుసండి? దేవుని మాటలు మన మనస్సులో ఉంటే ఇలాగెందుకు ఉంటామండి? మరో రూపం ఉండేది మనకి, మరో రూపం ఉంటుంది తెలుసండి. ఏమండి, మీరు స్త్రీలే కదా, క్రైస్తవ స్త్రీలే కదా. మొదటి శతాబ్దంలోనండి మీకులాగే క్రైస్తవ స్త్రీలు ఉన్నారు. యేసుప్రభు మాటలు మీకులాగా, ఆనాడు యేసుప్రభు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో ఈనాడు కూడా యేసుప్రభు చెప్పిన మాటలు అయ్యే మాటలు, కొత్త మాటలు ఏమి లేవు. వాళ్ళు ఏది అన్నారు, మీరు అది అన్నారు.
వాళ్ళు ఏది వింటున్నారు, ఏది విన్నారో అదే మనం వింటున్నాము. వాళ్ళు ఏదైతే చదువుకుంటున్నారో అదే మనం చదువుకుంటున్నాం, ఏదైతే చెప్పుకున్నారో అదే మనం చెప్పుకుంటున్నాము. మరి వాళ్ళకి మనకి తేడా ఏంటంటే మనం గుడికి వెళ్ళి మాత్రమే వస్తాం, ఇంకెక్కడికి వెళ్ళాం. మరి అలాగేంటి మొదటి శతాబ్దంలో క్రైస్తవులు స్త్రీలు కానీ పురుషులు కానీ ఎలా చేశారంటే తెలుసండి, ఊరు వాడ పల్లె పట్టణం అని తేడా లేకుండా పరుగుల మీద వెళ్ళిపోయేవారు తెలుసండి. తమ ముక్కులకు ఉన్నాయి, తమ సంపాదించిన సంపాదనలు ఇవన్నీ తీసుకొచ్చి ప్రభు పాదాల దగ్గర పెట్టేసేవారండి సువార్త కోసం. ఎందుకు అంతంత త్యాగాలు చేశారు వాళ్ళు? ఎందుకు అంతంత త్యాగాలు చేశారండి? ఇప్పుడు ఇక్కడికి వచ్చారు కదా మీరు, నేను ప్రశ్న సూటిగా అడుగుతాను, మీరు సూటిగా ఒకటే జవాబుకి ఒకటే ఆన్సర్ చెప్పండి. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు చెప్పండి అమ్మా. ఇక్కడికి మీరు ఎందుకు వచ్చారు ఆ విషయం తెలియకపోతే మీరు వచ్చిన అనవసరమే. అందుకే నేను అన్నాను మనస్సు. ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీరు చెప్పేదాకా పాఠం ఎదరికెళ్దాం. వాక్యం విన్నారు, వింటే అది పాయింట్. వాక్యం వింటే ఏమొస్తుందమ్మా? విశ్వాసం వస్తుంది. వినటం వలన విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసం కడదాకా కాపాడుకుంటే ఏమొస్తుంది? పరలోకం కోసం ఇక్కడికి మనం అందరం వచ్చేది, అంతేనా? ఏమా మీకు ఇంతకుముందు మీరు విన్నారు, ఇదే మాట విన్నారా? అంతేనా? మీ ఉద్దేశం అదేనా కాదా? ఎవరు మాట్లాడరేంటి? మీ ఉద్దేశం పరలోకం వెళ్ళాలనా కాదా? పరలోకం వెళ్ళాలంటేనే రండి, మరి లేకపోతే ఎందుకు ఎక్కడికే? ఇది ఎక్కడికి రావడం ఎందుకు? ఏమి నేర్చుకుంటే పరలోకం వెళ్తాం, ఏం వింటే పరలోకం వెళ్తాం, ఏం చేస్తే పరలోకం వెళతాం. అది మన ఉద్దేశం. అలా ఉండాలి. ఏదో వచ్చాము, ఏదో చెప్పుకున్నాము, ఏదో గంట సేపు అందరం కలిసి ఉన్నాము, అయిపోయింది, హల్లెలూయా ఆమేన్ అని ఇంటికి వెళ్ళిపోతే ఏం ప్రయోజనం ఏమీ లేదు. అలాగైతే మనం పడుతున్న ప్రయాస వ్యర్థమైపోతుంది. మృతుల పునరుద్ధానం లేదన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు మృతుల పునరుద్ధానంలో నుండి మొదటగా లేచుటే అయినను ఇదంతా వ్యర్థమైపోద్ది మనకి. పునరుద్ధానం అంటే తెలుసండి, మరలా జన్మించటం. మరలా జన్మిస్తామని బైబిల్ చెప్తుంది. ఏమా దేవుని బిడ్డలారా, ఆలోచిస్తున్నారా? మనకి ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తుంది ఎవరు? హృదయం. ఏంటి, మన కళ్ళు వేరేగా ఉంటాయా? మన కళ్ళు వేరేగా ఉంటాయి, మన మనసు వేరేగా ఉంటుంది. ఏమండి, ఆత్మ వేరేగా ఉంటుంది, ప్రాణం వేరేగా ఉంటుంది. ఇవన్నీ వేరువేరుగా ఉన్నాయి. మన దేహంలో అన్నీ వేరువేరుగా ఉన్నాయా లేవా? ఆత్మ వేరేగా ఉంది, ప్రాణం వేరేగా ఉంది, మనసు వేరేగా ఉంది, నీ శరీరం వేరేగా ఉంది. ఇవన్నీ వేరువేరుగా ఉన్నాయి. కానీ కలిసే ఉన్నాయి. కానీ వీటన్నిటినీ నడిపిస్తున్నది ఏంటంటే ఆత్మ నడిపిస్తుంది. నీ మనసు హృదయం అనేది కేంద్రం, ప్రధాన కేంద్రం. ఆత్మ నువ్వు వాడుకుంటే పని చేస్తుంది, వాడుకోకపోతే అలాగే ఉంటుంది. అంటే నువ్వు ఆలోచించే విధానం, హృదయంలో నువ్వు ఆలోచించే విధానాన్ని బట్టే నువ్వు చేస్తూ ఉంటావు. మనం కళ్ళుతో చూస్తూ ఉంటాం, అవునా కదండి? కళ్ళుతో చూస్తామా? కళ్ళు కనిపిస్తాయా మీకు? నా కళ్ళు మీకు కనపడతాయి, మీ కళ్ళు నాకు కనిపిస్తాయి. కళ్ళు కనిపిస్తాయి, అంతేనండి? అంతేనా కాదా? కనిపిస్తాయి. మరి కనిపించని నేత్రం కూడా ఉంది తెలుసండి. మీకు ఈ 2 కళ్ళు కనపడుతున్నాయి. ఈ 2 కళ్ళు కాక ఇంకో కన్ను ఉంది, ఇంకో కన్నులు కూడా ఉన్నాయి. ఏమండి, సినిమా డైలాగ్ కాదు ఇది. ఎవరో ఒక ఆయన సినిమా డైలాగ్ వేసాడు.
నేను మూడో కన్ను తెరిచాను అని అన్నాడు. నువ్వు మూడో కన్ను ఏం తెరవక్కర్లే. నీ మూడో కన్ను తెరవబడాలంటే దేవుని మందిరంలోకి రావాలి. మీకు 2 కళ్ళే తెలిసి ఇంతవరకు, అంతేనా? ఎవరు మాట్లాడేంటారా నాయన? అనరు. మీకు అర్థమవుతుందో లేదా అర్థం అవుతలేదో నాకు అర్థమవుతలేదు. మీకు 2 కళ్ళే తెలుసు, మీకు మూడో కన్ను ఉందో బైబిల్ చెప్తుంది. తెలుసండి? చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 4:4 కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4:4 దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అనగా సాతాను అవిశ్వాసులైన వారు మనోనేత్రాలకి గుడ్డితనం కలుగజేసాను అని ఉంది. మనోనేత్రానికి గుడ్డితనం కలుగజేసిందంటండి. ఏ నేత్రం అమ్మ ఇది? అమ్మా ఏ నేత్రం? మనోనేత్రం. ఈ మనోనేత్రానికి పెట్టిందంట ఎవరు? సాతాను. సాతాను ఈ మనోనేత్రానికి ఏం చేసింది? గుడ్డితనం కలుగజేసిందంట. అందుకనే మనకి సరిగ్గా ప్రార్థన చేసుకోలేకపోవడానికి కారణం ఏంటనుకుంటున్నారు? తెలుసండి? మందిరానికి రాకపోవడానికి ఏంటనుకుంటున్నారు కారణం? వాక్యం సరిగ్గా వినలేకపోతున్నామంటే కారణం ఏమనుకుంటున్నారు మీరు? మీకు అర్థమవుతుందా నా మాట? మనం సరిగ్గా ప్రార్థన చేసుకోలేకపోయినా, సరిగ్గా బైబిల్ చదవలేకపోయినా, సరిగ్గా వాక్యం వినలేకపోయినా, విందామన్నదప్పుడు నిద్ర వచ్చేసిన, దేవుని మందిరానికి వెళదామన్నదప్పుడు ఏదో ఒక పని ఆటంకం వచ్చేసిన, నువ్వు ఆగిపోయి ప్రతిదానికి వెనకబడిపోతున్నావంటే కారణం ఏంటో తెలుసా? ఈ యొక్క సంబంధమైన దేవత నీ మనోనేత్రానికి గుడ్డితనం కలుగజేసింది. సాతాను నిన్ను పట్టుకుంది. అది సాతాను ఎవరిని పట్టిందండి? మనల్ని పట్టింది. మనల్ని పట్టేద్దండి. మీకు బాగా అర్థమయ్యేలాగా చెప్తానండి. మరి ఏమండి, ఈ 2 కళ్ళు ఉన్నాయి కదా, మనోనేత్రం అయితే ఒకటే ఉంటుంది, ఈ 2 కళ్ళు అయితే 2 ఉన్నాయి కదా, సాతాన్ని 2 కళ్ళు పట్టుకోవచ్చు కదా. మీకు అర్థమైన ఒక విషయం చెప్పనండి. ఈ 2 కళ్ళతో ఏం చేస్తాం మనం? రంగులు చూస్తాం, రూపాలు చూస్తాం, అంకెలు చూస్తాం, సంఖ్యలు చూస్తాం, అన్నీ చూస్తాం. అంటే చూస్తామా లేదా? రంగులు చూస్తాం, రూపాలు చూస్తాం, ఎన్నెన్నో రూపాలు చూస్తూ ఉంటాం. ఎన్ని చూసి నీ కళ్ళతో చూస్తావు, అంతేనండి? ఈ కంటితోనే చూస్తాం. కానీ రంగు వెనకాల ఉన్నటువంటి భావం ఎవరికి తెలుస్తుంది? కళ్ళకి తెలుస్తుందా, మనసుకు తెలుస్తుందా? ఏమండి, ఉదాహరణకి మీకు ఒక విషయం చెప్తాను. బాహ్య నేత్రాలు అని అంటారు. వీటిని ఏమంటారండి? బాహ్య నేత్రాలు అంటే, బాహ్య అంటే బయటికి కనిపించే వాటిని బాహ్య నేత్రాలు అని అంటారు. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. ఆ ఉంది, ఏమైనా ఉందా? ఉంది. మా ఉంది. ఆ మా 2 ఉన్నాయి. ఇప్పుడు 2 కలిపితే ఏమైంది? అమ్మ అయింది. ఇప్పుడు అమ్మ అనే అక్షరాలు మాత్రమే మన కళ్ళతో చూడగలం. మీకు అర్థమవుతుందా? అమ్మ అనే అక్షరాలు మన కళ్ళతో మాత్రమే చూడగలం. కానీ దాని భావం ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసండి? అమ్మ అనే ఆ పదానికి వెనుక భావం ఎవరికి తెలుసు? నీ హృదయానికి తెలుసు. అక్షరాలు మాత్రం మనకి కళ్ళకి కనబడతాయి, కానీ అక్షరం వెనుకున్నటువంటి భావం ఎవరికి తెలుసు? మన మనసుకు తెలుసు. మన మనసుకు తెలుసండి. దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించేయండి మీరు. నేత్రాలకు కనిపించే వాటి విషయంలో మనం చూస్తూ ఉంటాం, కానీ మనోనేత్రం మనసు అంటున్నాం కదా, ఈ మనసే దేవునికి కావాల్సిందండి. ఈ మనసు చాలా ప్రాముఖ్యమైందండి. ఈ మనసులోనికి దేవుని మాట వెళ్ళకపోతే ఇక నువ్వు పోనట్టే.
నువ్వు పోనట్టే. కనుక దేవుని పిల్లలారా ఆలోచన చేయండి. మనకి ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలకు గురుడితనం కలుగు చేసింది కనుక వాక్యాన్ని వినేవదో, ప్రార్థన చేసుకునేవదో, పాటలు పాడనివ్వదో, ఏది చేయదండి, చేయనివ్వదు. అది సాతానంటే చిన్నదనుకుంటున్నారు ఏంటి మీరు? వెళ్తుగానిలే, మళ్ళీ వారం వెళ్తుగానిలే, అంతేనండి. ఈ రోజుకి నీరసంగా ఉంది, పడుకో. ప్రార్థనకి అంతమాల ఎందుకు? వారానికి వెళ్తే మరలా వారానికి వెళ్ళి మధ్యలో గురువారం వెళ్తామేమో, కర్మగాలి. వెళ్ళకో, తప్పు. టీవీ పెట్టుకో, ఆనందంగా ఉండు, అన్నం తిను, అలసిపోయేదాకా పని చేసుకో, అలసట వచ్చినప్పుడు హ్యాపీగా పడుకో. నువ్వు దయచేసి మందిరానికి వెళ్ళావా, నీ పార్టీ ఉండను, నీకు నాకు పీస్ కొట్టేస్తానంటది ఎవరో? సాతాను. మీరు కానీ మీరు మందిరానికి వెళ్ళకోకుండా ఎప్పుడు ఆలోచించేది ఎవరంటే సాతానేనండి. మీరు పెద్దగా ఆలోచించక్కర్లే. సాతాను ఒకసారి అడగండి మీరు ఎప్పుడైనా మందిరానికి బయలుదేరి, ఏమంటే సాతాను గారు ఇవాళ మందిరానికి వెళ్ళమంటారు, వద్దంటారు, ఊరికా పడుకో, మెదలకుండా. ఎందుకు మందిరమా? ఇంకా మళ్ళీ నన్ను అనగాల, మెదలకుండా పడుకో. టిఫిన్ చేసావా? చేశాను. మరి ఇంకే నిద్ర వస్తలేదు నీకు? వస్తుంది, మరి పడుకో. సాతానంటే అది ఏదో పెద్ద భూతంలాగా మన ఎదురుగుండా వచ్చేదండి. మన ఎదురుగుండా వచ్చేసి నేనే దెయ్యాన్ని అని అందం. అసలు నీ మనసు నిండా దాని ఆలోచనలన్నీ ఉన్నాయనుకో, అమ్మయ్యా, డియర్ మై ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్. నేనేది చెప్తే అది వినేది ఎవరనుకుంటున్నావు? ఇది వీళ్ళే. నేనేది చెప్తే అది వినేవాళ్ళు ఎవరనుకోండి, ఇది వీళ్ళే, మా ఫ్రెండ్సే వీళ్ళంతా. దేవుని పిల్లలారా బాగా ఆలోచించండి. సాతానంటే సామాన్యమైన విషయం అనుకుంటున్నారు మీరు. ఏమండి, ప్రార్థన చేసుకోనివ్వదు, చేసుకో బుద్ధి కూడా కాదు అసలు. ఎప్పుడన్నా మీరు ప్రార్థన చేసుకున్నారమ్మా ఇంటి దగ్గర? మోకరించి ఎప్పుడన్నా ప్రార్థన చేసుకునే అలవాటు ఉందా? మోకరించి ప్రార్థన చేసుకునే అలవాటు ఉందా? ప్రార్థన చేసుకునే అసలు మనం ప్రార్థన చేసుకోవడం ఎలా చేసుకుంటాం అమ్మా? అలా మోకరించి ఆమేన్ అంతే. మధ్యలో అంతా ఎవరు చేస్తారు? దేవుడా నువ్వే చూసుకో, నీకు అన్నీ తెలుసు, సమస్తం నీకే తెలుసు, అంతే. ఒక్క నిమిషం ప్రార్థన చేయలేము తెలుసండి మీరు. ఒక్క నిమిషం ప్రార్థన చేయనివ్వదు. దానికి బాధ. ఎందుకని? దాని వశమైపోయి, దాని పక్షమైపోయి, దాని వెనకాల తిరుగుతూ ఉంటే నిన్ను ఎంత లెక్కనే తిప్పేద్ది. ఇంకా ఈరోజు మటర్లో మానభంగాలు, హత్యలు, జైళ్ళు, సెంట్రల్ జైలు, పోలీస్ స్టేషన్లు, లాయర్లు, కోర్టులు ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అనుకుంటున్నారు? దేవుని మాట వినడం వల్లే వచ్చినాయి ఇవన్నీ. ఏమండి, ఈ న్యాయస్థానాలు, ఈ చట్టాలు ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? దేవుని మాట వినడం వల్ల. దేవుని మాట అంటే ఈ గతి ఎందుకు వచ్చును? మీరు ఇంటర్వ్యూ చేయండి, వెళ్ళి ఆ సెంట్రల్ జైలుకి వెళ్ళి, ఏం చేశారండి మీరు అంటే, పలానా ఈ తప్పు చేశానండి. ఏమనిపిస్తుంది మీకు? ఈ క్షణక ఆవేశంలో చేశానండి. ఒక్క నిమిషం ఆగుంటే సరిపోనండి, ఒక్క నిమిషం ఆగుంటే సరిపోనండి. ఒక నిమిషం చాలు నిన్ను పాతాళానికి పంపించడానికి, ఒక్క నిమిషం చాలు నిన్ను సెంట్రల్ జైలుకి పంపించడానికి, ఒక్క నిమిషం చాలండి. ఒక్క నిమిషం చాలు. పెద్దగా ఏం పెద్దో ఆలోచించే అక్కర్లేదు. కనుక దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ఏమండి, క్రైస్తవులు మొట్టమొదటిగా మారవలసింది ఏమిటో తెలుసండి? క్రైస్తవుడికి మారవలసిందేంటి? మా సంఘంలో 100 మంది, మా సంఘంలో 1000 మంది, మా సంఘంలో పెద్ద సంఘం, సంఘాల్లో జనాభా పెరిగిపోతుంది. క్రైస్తవులకు మారవలసింది ఏంటి చెప్పండి నాకు? వస్త్రధారణ మారాలా? మాట తీరు మారాలా? నీ ప్రవర్తన మారాలా? ఏం మారాలి మనిషికి? ఏం మారాలండి? నీ మనసు మారాలి. అది మారిందా మనిషికి?
ఏమండి? యోహాన్ గారు బాప్తిస్మం ఇస్తున్నారు. ఓ తండోపాలుగా వచ్చేస్తున్నారు జనం. నాకిచ్చేయి బాప్తిస్మం, నేను తీసేసుకుంటాను అంటున్నారు. అప్పుడు యోహాన్ గారు ఏమన్నారు? రండి మా సంఘం పెద్దది అయిపోద్ది, రండి మీకు ఇమ్మీడియట్గా ఇప్పుడే ఇచ్చేస్తానని టపా అందరికి బాప్తిస్మం ఇచ్చేస్తానడా. ఏమంటున్నాడండి మరి? మత్తయి సువార్త 3 అధ్యాయాలు ఏమన్నారు ఆయన? యోహాన్ గారు ఏమన్నారు చూడండి. ఇలాంటి పాస్టర్ గారిని మీరు ఎప్పుడు చూసి ఉండరు. ఇలాంటి పాస్టర్ గారిని కూడా అప్పుడప్పుడు టచ్ చేస్తూ ఉండాలి. మత్తయి సువార్త తమ పాపంలో ఒప్పేసుకుంటున్నారంట. ప్రభువా మేము తప్పు చేసేసాం, మేము పాపం చేసేసామని ఒప్పేసుకుంటున్నారంట. మంచిదే. తమ పాపంలో ఒప్పుకుంటూ యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందుచుండ్రి. అతడు పరిసయ్యుల్లోను సద్దుకయ్యుల్లోను అనేకులు బాప్తిస్మం పొందవచ్చుడు చూసి, సర్ప సంతానం అంటే దెయ్యం పిల్లలారా అంటున్నాడు. ఎవరు? అదేంటండి మరి మనమైతే అట్లాగా అంటామా? మనమైతే ఏమంటాం? మారు మనసు పొందు, బాప్తిస్మం తీసుకో, దేవునిలోకి వచ్చే అంటాం. మరి ఈనేటి తిడుతున్నాడు ఏంటి? ఎందుకు తిట్టాడండి? ఎందుకు? సర్ప సంతానమా, రాబోవు ఉగ్రత నుండి తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసునకు తగిన ఫలము మీరు ఫలించుడి. ఇక్కడ ఏం మారాలండి మీకు? మనసు. మీ మనసు మారాలి. మారిందా? నా మనసు మారిపోయింది అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి అమ్మా, మీ గురించి ప్రార్థన చేస్తాను. నా మనసు మారిపోయిందండి అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి, ప్రార్థన చేసేద్దాం. నీ మనసు మారిందంటే ఒక్కరోజు కూడా దేవుని విడిచిపెట్టి ఉండలేము, తెలుసండి. ఒక రోజు, ఒక గంట, ఒక నిమిషం, ఒక క్షణం కూడా ఉండలేము. నీ మనసు మారిందంటే అదే ఇంకా నీకు పాయింట్. అదే మారిందా మన మనసు? దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాం మనం, ఎన్ని సంవత్సరాల నుంచి దేవునిలో ఉంటున్నాం. ఎందుకు మనం ఎక్కడికి రావడం? ఎందుకు? మార్పు కోసమే కదా. దేవుని బిడ్డలారా, నువ్వు ఏది చెప్పేస్తే అది నమ్మేయడానికి దేవుడు నరుడు కాదండి. ఆయన దేవుడు. నేను నమ్మేస్తానేమో, కానీ దేవుడు నమ్మడు. పొద్దున్న చెల్లి అందే ఫోన్ చేస్తే, ఉదయమేనా రాత్రి అన్నయ్య ఖచ్చితంగా నేను 10:30కి నీ మందిరంలో ఉండకపోతే అప్పుడు అడుగు అందే. ఎప్పుడండి? చూసారా ఎంత వివేకమో? అంటే నాకు చైనా పంపు ఉంటుంది కదా, పంపు తెచ్చి కొట్టింది గాలి, దెబ్బ గుబ్బిపోయింది నేను. ఎవరికి నష్టమండి? నాకు నష్టమా? అంటే తప్పించుకోవడానికి ఏ మాట అయితే మాట్లాడితే బాగుంటుందో మనకు అర్థమైపోయింది. నీ మనసు చెప్తుంది, నువ్వు పలానా మాట మాట్లాడితే ఇంకా అతనికి బాగుంటుంది. ఎదుట ఆయనకు బాగోవాలంటే నువ్వు ఏ మాట మాట్లాడాలి? పలానా మాట మాట్లాడు, చాలా బాగుంటుంది. అన్నయ్య అంతే, అంతమాల మందిరానికి రమ్మంటాడు. కనుక నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? అన్నయ్య వెనక ముందు నువ్వనే అంటుంది. అంతే ఆ మనసు. వెంటనే అనేస్తా, అన్నయ్య రేపు నువ్వేమి ఇంకా నా గురించి నువ్వు ఆలోచించవసరంలే, 10:30కి ఎగ్జాక్ట్గా నేను నాకు దేవుడే మధ్యలో సాక్ష్యం. మరి అన్నీ ఉంటాయి, మరి మాటలు బోల్డ్ అన్నీ ఉంటాయి, చాలా మాటలు ఉంటాయి. ఏమండి, మనిషికి మాట ఇచ్చి ఒకవేళ నువ్వు తప్పిపోయినా పర్వాలేదేమో, కానీ దేవునికి మాట ఇచ్చి నీకిష్టం వచ్చినట్లుగా తిరిగితే ఒకరోజు దాని ఫలితం అనుభవించవలసి వచ్చినప్పుడు నువ్వు తట్టుకోలేవు. అది నేను చెప్తున్నాను, నువ్వు తట్టుకోలేవు. ఈరోజు మాట చెప్పినంత తేలికగా ఉండదు ఆ రోజున పనిష్మెంట్, దేవుడిచ్చే పనిష్మెంట్. అది ఇందుకే వచ్చిందని మనం అనుకోం, అది అందుకే వస్తుంది. సంవత్సరాలు
ఈరోజు ఒక మనిషిని మార్చాలంటే ఎంత కఠినమైన పరిస్థితి తెలిసింది. ఎన్ని చెబితే మారుతాడండి మనిషి, ఎన్ని చెబితే మారుతాడు మనిషి. దేవుడు అంటే ఎవరికి లెక్క ఉందో చెప్పండి? అందరూ నిర్లక్ష్యంగానే కదండి, అందరూ నిర్లక్ష్యంగానే ఉంటున్నారు. అసలు ఈ లోకంలో మనిషి ఎందుకు పుట్టాడో, ఎందుకు బ్రతుకుతున్నాడో, ఆ కుక్కకి ఆ పందికి మనకి తేడా లేని బ్రతుకులు అయిపోయినాయండి. మనకి వాటికి పశువులకి మనకి తేడా లేదండి. కనీసం ఎద్దైనా తన యజమానుని గుర్తుపడుతుందేమో కానీ ఈ మనుషులు దేవుని గుర్తుపట్టలేదండి, ఇంకాను గుర్తుపట్టలేదండి. ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద తన సొంతవాన్ని దొడ్డి తెలుసుకును, నా పిల్లలు నన్ను తెలుసుకోలేదని బాధపడుతున్నాడండి దేవుడు. దేవుని బిడ్డలారా ఆలోచించండి. సంఘాలు కాదు, లైట్లతో కాదు నింపవలసింది, జనాలతో కాదు నింపవలసింది, వారి హృదయం మనసుతో నింపేయాలి, మనసులో నింపేయాలి, దేవుని వాక్యాలు నింపాలి, వెలిగింపబడాలి. ఏమండి ఈ లోకంలో చూసారా యోహాను గారు ఎలా మాట్లాడుతున్నారో? రాబో ఉగ్రత నుండి తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడో? ఒక రోజున అనుభవించాలా ఫలం? ఖచ్చితంగా అనుభవించాలండి. మనిషికి చెప్పినంత తేలిగ్గా ఉండదండి, దేవుడికి చెప్పడానికి కుదరదు. ఇప్పుడే చాలామంది పాస్టర్లు సేవకులు ఏమంటారండి, గొప్ప గొప్ప ప్రార్థనలు చేస్తూ ఉంటారు, గొప్పగా మాట్లాడుతూ ఉంటారు. కానీ పౌలు గారు ఒక ప్రార్థన చేశారండి, నెంబర్ 1 ప్రార్థన. చూద్దామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17-19 వచనాలు. మరియు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17 వచనం నుంచేనమ్మా. మరియు మీ మనోనేత్రం వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క మీరు తెలుసుకోనవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి యొక్క తండ్రి జ్ఞానమును, అది ఆ పాయింట్ కోసమే చదివించానండి. జ్ఞానమును, ప్రత్యక్షతయు, మనస్సు అనుగ్రహించాడంటండి. దేనికండి మనసు ఇచ్చింది మీకు ఇంతకీ? ఏమండి ఇప్పటిదాకా మనం చదువుకున్నాం కదా, దేనికిది? దేవుని మాటలు వినడానికి మనస్సు అండి. ఏకాగ్రత చేయండి, కంట్రోల్గా. దేవుని పిల్లలు ఆలోచన చేయండి. ఏమండి మీకు ఒక విషయం చెప్తానండి. మన మనసులో ఒక ఆలోచన వచ్చినప్పుడు మన బాడీని అంతటిని కంట్రోల్ చేస్తుంది కదా. ఇప్పుడు వీటన్నిటినీ ఆపాలంటే ఏం చేద్దాం? ఏం చేస్తే బాగుంటుంది? మీకు ఎగ్జాంపుల్గా ఒక విషయం చెప్తాను. మనకు ఒక ఇల్లు ఉందండి, మనకు ఒక ఇల్లు ఉంది. మనకి ఇంట్లో గదులు ఉంటాయి. ఏమైనా ఉంటాయా? వంట గదులు ఉంటాయి, బెడ్రూమ్లు ఉంటాయి. బెడ్రూమ్లో ఫ్యాన్లు ఉంటాయి, లైట్లు ఉంటాయి, స్విచ్లు ఉంటాయి, బల్బులు ఉంటాయి, అన్నీ ఉంటాయి ఉండవా? ఇప్పుడు వీటన్నిటినీ ఆఫ్ చేయాలంటే ఏం చేయాలి? ఏమ్మా ఇప్పుడు ఈ ఫ్యాన్ లాగాలండి, అన్ని ఫ్యాన్ లాగాలంటే ఏం చేయాలి? అంతే, బాగా చెప్పారన్నా. మెయిన్ ఆపేస్తే మొత్తం ఆగిపోద్ది. ఇప్పుడు మెయిన్ ఆపేసింది ఎవరు అమ్మా? మెయిన్ ఆపేసింది, ఇంట్లో కరెంట్ లేకుండా చేసేసింది ఎవరో? సాతానండి. సాతాన్ ఏం చేసిందంటే
మళ్ళీ ఈ స్విచ్ కట్టామనుకో ఆ ఫ్యాన్ ఆగుతుంది, ఈ స్విచ్ కడితే ఆ ఫ్యాన్ ఆగుతుంది, ఈ స్విచ్ కడితేనేమో లైట్ ఆగుతుంది. అలా కాదు, మొత్తం మెయినే తీసి పడేసింది. అందుకే ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకి గ్రుడ్డితనం అంటే చీకటే. చీకటి ఎప్పుడు వస్తుంది? మెయిన్ ఆపేసినప్పుడే. మెయిన్ వేసి ఉంటే రాదు. యేసుప్రభు వారు వచ్చేమో మెయిన్ వేస్తున్నారు, వేసారు, ఆయన మెయిన్ ఆన్ చేశారు. సాతాను వచ్చి ఏం చేసింది? ఆయన అలాగే వేస్తూ ఉంటాడు, ఫ్యాన్లు అలా తిరుగుతూ ఉంటాయి, కరెంట్ బిల్లు ఎక్కువైపోతుంది, తొందరగా గట్టి అన్నట్టుగా ఆపేయి నువ్వు అందంతే, మెయిన్ టప్మని ఆపేసామంతే. ఇప్పుడు మన దేహం అంతా ఏమైపోయింది? చీకటే. నీ దేహానికి దీపము కన్నే గనుక నీ కన్ను మంచిదైతే నీ దేహమంతా మంచి ఎలుగుమయమై ఉంటుందంట. ఒకవేళ నీ కన్ను చెడిపోతే నీ దేహం అంతా చీకటే. అంటే ఏ కన్నుది? ఏ కన్నండి? నీ మనోనేత్రం. దానికి వేసింది, గుడ్డితనం కలుగు చేసింది, దానికి స్విచ్ ఆఫ్ చేసేసింది, మెయినే కరెంటు తీసేసింది. ఇంక కరెంటు తీసేస్తే ఏ ఫ్యాన్ పని చేద్ది? ఫ్యాన్ పని చేద్దా? ఫ్రిడ్జ్ పని చేద్దా? టీవీ పని చేద్దా? ఇంకేమైనా పని చేస్తాయండి? మిక్సీలు అన్నీ బంద్ కరో. అలాగ చేసేసింది. మన ఆత్మ పని చేయకూడదు, మన శరీరం పని చేయకూడదు, మన మనసు పని చేయకూడదు. ఇవన్నీ పని చేయకోకుండా ఉండాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ఏమండి? ఆ మెయిన్ నుంచి వచ్చే వైర్ ఉంటుంది కదా, సాతాను ఏం చేసిందంటే అక్కడికి కటింగ్ ప్లేట్ ఎట్టుకెళ్ళి పట్టకమని కట్ చేసేసింది, అంతే, తెగిపోయింది. మెయిన్ అక్కడే ఉంది, వైర్లు ఉన్నాయి, కానీ ఏమొత్తలేదు, కరెంట్ లేదు. నీ మనోనేత్రానికి గుడ్డితనం కలుగు చేసేసింది. అంతేనండి. ఇంట్లో ఎన్నో ఉంటాయి, సెల్ ఫోన్లు ఉంటాయి, ఎన్నో ఉంటాయి, చిన్న చిన్న వైర్లు మొత్తం. ఏమండి? అంతేనా? చిన్న వైర్లతో శుద్ధగా ఆగిపోద్దా? ఆగదా? కరెంట్ లేకపోతే చిన్న వైర్ అయినా సరే, కరెంట్ ఎక్కడ వస్తుందండి? కరెంటే లేదు. అలాగా మన మనస్సులో ఏం చేసిందంటే ఈ వైర్లన్నిటిని కట్ చేసేసింది సాతాను. మనం ఎలాగొన్నాం? పైకి మాత్రం డాబ్ చాన్లాగా బాగానే కనపడుతున్నాం, లోపలేం లేదు, వెలుగు లేదు, కరెంట్ లేదు. మన మనసులో ఏం లేదు, కరెంటు లేదు. జీవించుచున్నామని పేరు మాత్రం ఉంది, కానీ నువ్వు చచ్చిన వాడితో సమానం. ఈరోజు మందిరాలకు వస్తున్నవారు మనసును తెత్తలేదు, మనసును ఎక్కడో పెడుతున్నారు. మనసు ఎక్కడో పెడితే కనుక నీకు అర్థం కాదు బైబిల్, అసలు దేవుని మాట నీకు అర్థం కాదు. దేవుడు అంటే ఎప్పుడు వినాలా, ఎప్పుడు ఏ వాక్యం నాతో మాట్లాడతాడు దేవుడని ఆసక్తితో ఎదురు చూడాలండి. అంతేనండి. అండ్ మనం ఏదైనా ఎగ్జాంపుల్కి ఏదైనా కొనుక్కోవాలనుకున్నామనుకోండి, కొనుక్కుందాంలే ఎందుకు అని పడుకుంటావా? అమ్మమ్మమ్మమ్మ త్వరగా బయలుదేరాలే, బంగారం రేటు తగ్గిందంట, ఇంకా అలా చూస్తా రేటు, తొందరగా స్నానం చేసి త్వరగా స్నానం మళ్ళీ వచ్చాకైనా చేద్దాం ఉన్నాడు అంటాం. అంతేనండి. ఆఫర్లు వచ్చేసినాయి, బంగారం ధర బాగా తగ్గిపోయిందంట. బంగారం ధర తొందరగా వెళ్ళిపోవాలి ఆశ, అయినా అంత ఆసక్తి ఉంది. జనవరి వచ్చిందంటే ఎలాగుంటుంది మనకి? పండగ వాతావరణం. సంతోషించండి, పండగ చేసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. దేవుడు సంతోషించమని, సంతోషం, నా బిడ్డలు సంతోషంగా ఉండాలనే చెప్పాడు. కానీ ఆ పండగకి ముందు మనం ఒకటి కొనుక్కుంటాం. ఏం కొనుక్కుంటామండి? అమ్మా, అందరూ కొనుక్కుంటారు. ఏం కొనుక్కుంటారు? వస్త్రాలు. మహిమ వస్త్రం ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ మనకి శరీర వస్త్రాలు ఖచ్చితంగా ఉండవలసిందే. ఇక వస్త్రాలు లేవంటే జనవరి వచ్చినా ఒకటే, చచ్చినా ఒకటే మనకి. నా మాట అర్థమైందా మీకు? ఎందుకు ఈ మాయదారి సంసారం? 25 ఏళ్ళు అయింది, ఓ చీర లేదు, పాడు లేదు. ప్రతి సంవత్సరం చీర కొనుక్కుంటున్నా సరే. బిడ్డలు కొన్నాయా, నాకున్నాయా, ఏమున్నాయి, ఏం కొన్నావు, ఏం చేసావు, ఏంటి నా పరిస్థితి? దేవుని పిల్లలు ఎన్ని ఆలోచిస్తూ ఉంటామండి. మరి అంత ఆశ వాక్యం వినడానికి ఎందుకు ఉండదు? నీ ఆత్మను రక్షించేది,
నీ హృదయాన్ని మార్చేది, నీ మనసును మార్చేది ఈ వాక్యం. ఈ వాక్యం నీ హృదయంలో లేకపోతే ఎంత ప్రమాదంలో ఉన్నట్టుగా తెలుసా నీకు? దేవుని వాక్యం నీ హృదయంలో లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? పాతాళానికి, నరకానికి వెళ్ళిపోతాం మనం. అన్నీ తీసుకురావడం కాదు, ఎప్పుడొచ్చిన మనసు ఉంటేనే రావాలి, మనసుతో రావాలి. మనస్సు అనే దాన్ని ఖాళీ చేసుకుని రావాలి. ఈరోజు ఏదో దేవుడు నాతో మాట్లాడతాడో అని రావాలి. తెపేళ్ళ నుండి మురికేసుకుని ఇక్కడికి వస్తే తెపేళ్లలో పాలు వద్దామంటే అక్కడ ఎందులోకి వెళ్ళిపోతాయి? ఏమా మీకు అలాగా అర్థం కాలేదా? ఇప్పుడు బిందె నీళ్ళు మరిగుంటలో నుంచి పట్టుకొచ్చేసామండి. మన మరిగుంట ఉందా? మరిగుంటలో నీళ్ళు ఎంత బాగుంటాయి, ఫిల్టర్ నీళ్ళు చాలా బాగుంటాయి, రుచిగా తాగడానికి. ఇది అబ్బా స్నానం చేయడానికి ఎంత బాగుంటాయో. ఏమ్మా ఊర్లో మురికంతా అందులోనే ఉంటుంది. అలాంటి నీళ్ళు బిందులు తెచ్చుకున్నారు అనుకోండి, కాసేపు తెచ్చుకుని ఇంటికాడ పెట్టుకుని అందులో లీటర్ పాలు వేసారనుకో, ఏమైపోతాయమ్మా పాలా? ఏమ్మా ఏమైపోతాయి? అసలు ఇక ఎందుకు పనికిరావు. పాలు అందులో కలవకముందు ఎలాగున్నాయి? తెల్లగా ఉన్నాయి, విలువైనవి, ఖరీదైనవి, బలమైనవి, అన్ని విలువలు ఉన్నాయి. ఇప్పుడు ఈ పాలు అందులో మురుగులోకి వెళ్ళేటప్పటికి ఏమైపోయింది? దీని విలువ లేదు, దీని ఖరీదు లేదు, దీని రుచి లేదు, దీని బలం లేదు. వాక్యం కూడా అలాంటిదే. నీ హృదయం బాగుందనుకో, తెపేళ బాగుండాలి, అంతేనమ్మా. తెపేళ పాలు ఇరిగిపోయి అంటే కారణం ఏంటమ్మా చెప్పండి నాకు. పాలు ఇరిగిపోయి అంటే కారణం ఏంటి? పాత్ర బాగోలేదు, పాలు పోసే పాత్ర బాగోలేదు, అంతేనమ్మా. ఆ పాత్ర బాగుందనుకో, బాగా తెల్లగా నీట్గా తోమేసేసి ఉంచి పాలు పోయించుకోవాలి. దుమ్ము ధూళితో అన్నిటితో అందులో పోయించేసామనుకో పాలు ఇరిగిపోతాయి. పాలు ఇరిగిపోతాయి. నీ హృదయంలో కూడా వాక్యం పాల వంటిది. నీ హృదయాన్ని ఎలా ఉంచుకోవాలంటే ఎంతసేపు తెల్లగా ఉంచు, నల్లగా ఉంచుకో. నల్లగా ఉంచావా, ఈ నల్లని దాంట్లో ఈ తెల్లని పాలు ఎన్ని వచ్చినా అవి ఇరిగిపోతాయి, అంతే. ఈ వాక్యం ఇరిగిపోద్దండి. కనుక దేవుని పిల్లలు ఆలోచించండి. మన వంటగదిలో, మన ఇంటి గదిలో కరెంటు ఎలాగైతే కట్ అయిపోతే ఇవన్నీ ఎలా పని చేయవో అలా చేసేసిందండి సాతాను. మన హృదయంలో ఆలోచన రానివ్వకుండా చేసేసింది. దేవుడు అలాగే అంటాడు, కానీ ఆయన గొడవ నీకు ఎందుకు? నా మనసా తినే తాగా సుఖంగా ఉండు. ఉండేది 70 సంవత్సరాలు. బతికివాడు ఎవడో చచ్చివాడు ఎవడో ఇవన్నీ ఎవరికి తెలుసు? నీకేం కావాలి? నాకు ఇవాళ మేక మాంసం కావాలి, తెచ్చుకుని తిను మనసా, నా మనసా అంటదే. అలాగే వెళుతున్నదప్పుడు, అలాగ రాజమండ్రి కానీ లేకపోతే మన దేవరపల్లి పరిసర ప్రాంతాల్లో అలాగే వెళుతున్నదప్పుడు చీర కనపడిందంటే దెబ్బకి ఆగిపోవాలండి. బండి ఆగలేదా? ఇక వీడికి అన్నీ కట్ అయిపోతాయి, ఇంకేమీ లేదేక. చూసిన దానికి ఆడ ఆపలేదో ఎంత గొడవలు వచ్చేస్తాయండి. ఈ లోకంలో చీరల పిచ్చోళ్ళు లేదనుకుంటున్నారా? బట్టల పిచ్చోళ్ళు, బంగారం పిచ్చోళ్ళు, ఏమండి డబ్బు పిచ్చోళ్ళు, అన్ని పిచ్చిలోళ్ళు ఉన్నారు. దేవుడంటే నాకు పిచ్చి అన్నవాళ్ళు ఎవరు లేరండి. దేవుడంటే నాకు ఇష్టం అన్నవాళ్ళు ఎవరు లేరండి. ఎందుకంటే మార్కు సువార్త 7:7 మాట ఉండదు చూడండి. మార్కు సువార్త 7:7 త్వరగా వారు మానవులు కల్పించిన పద్ధతులు, దేవోపదేశములని నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు అని రాయబడినట్లు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా గారు ప్రవచించినది కరెక్టే అని చెప్తున్నాడు. ఇంతకీ ఏంటి ప్రవచనం? పైన చదివమ్మా, 5వ వచనమా 6వ వచనమా? అది ఈ ప్రజలు నన్ను పెదవులతో గణపరుచుదురు కానీ వారి హృదయం ఎక్కడ ఉందంటమ్మా? ఇంటి పక్కన ఉందా? ఇంట్లో ఉందా? ఎక్కడది? దూరం అంటే
అసలు మీరు అనుకుంటున్నారు నా మనసు ఎక్కడే ఉంది, నా ప్రభువు నా మనసులో ఉన్నాడు అనుకుంటున్నారు మీరు. మరి ఎక్కడుంది? బైబిల్ ఏం చెప్తుంది? నీ హృదయం ఎక్కడుందంట? ఎవరికి దూరంగా ఉంది? దేవునికి దూరంగా ఉందంట. ఏంటది? నీ మనసు. నీ మనసు ఎక్కడ ఉంది? దేవునికి దూరంగా ఉందంట. అందుకే వత్త ఏం తెచ్చుకోవాలి మీరు మందిరానికి వచ్చేటప్పుడు? రేపటి నుంచి హృదయాన్ని మనసును తెచ్చుకోవాలి. మీరు రేపటి నుంచి కానీ మనసును పట్టుకుని రాలేదా, బెత్తముచ్చి కొట్టేస్తాను ఒక్కొక్కరిని. మనసును పట్టుకొని మరి ఎలాగండి మా మాట అండి, మీ మాట ఏంటది? నీ మాట ఎందుకెంతో నీ మనసు, నీ మాట ఉంటుంది నీ మనసు.